మహబూబ్ నగర్ మీడియా మిత్రులకు, పాత్రికేయులకు ఎన్నో సమస్యలను వెలుగులోకి తెచ్చి పరిష్కరించిన ఘనత మీడియా మిత్రులది, పత్రికేయులది. నా యొక్క ప్రాబ్లం నాది మహబూబ్నగర్ జిల్లా నవాబేట్ మండల్ గ్రామం కారుకొండ ఉదండపూర్ ప్రాజెక్ట్ కింద మా యొక్క వ్యవసాయ భూమి 3 ఎకరాల 32 గుంటలు, సర్వే నెంబర్ 116/B. ఈ యొక్క సర్వే నెంబర్ మొత్తం 3 ఎకరాల 32 గుంటలు, మొత్తం మామిడి తోట. ఈ సబ్సిడీ కిందనే గవర్నమెంట్ అప్పట్లో 2015-16లో ఇచ్చినప్పుడు ప్రాజెక్ట్ కింద పోతుందని చెప్పేసి మాకు 17-18లో అవార్డు పాస్ చేయడం జరిగింది. మా నాన్నగారు ఈ విషయం మాకు చెప్పడంతో నేను గవర్నమెంట్ సహకరించాలి నాన్న అని చెప్పేసి కూడా నేను మా నాన్నగారికి చెప్పాను, సంతకం పెట్టాము. ఇక్కడ నా సర్వే నెంబర్లో చాలా అవకతవకలు జరిగావి. అప్పుడు చేసిన సర్వేలో విఆర్ఓ వెంకటరెడ్డి గారు కానీ ఇక ఎవరి పేరు చెప్పేటట్లు కూడా లేదు మా పరిస్థితి. చాలామంది తప్పుడు నివేదికలు కలెక్టర్లకు సమర్పించి ఈ యొక్క 116 సర్వే నెంబర్ను మొత్తం గందరగోళం పరిస్థితులు పెట్టిండ్రు. నేను 2.5 సంవత్సరాలుగా 9 సార్లు ప్రజావానికి కూడా వెళ్ళాను. అప్పుడున్న స్పెషల్ కలెక్టర్ పద్మశ్రీ మేడం దృష్టికి కూడా తీసుకెళ్ళాను. అప్పుడున్న కలెక్టర్ల దగ్గర దృష్టికి కూడా తీసుకెళ్ళాను. మాజీ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నప్పుడు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈ గారికి, డిఏ గారికి నా ముందే ఫోన్ చేస్తే మరుసటి నాడు వచ్చి వాళ్ళు పరిశీలించి ఈ యొక్క సర్వే నెంబర్లో మిస్టేక్ జరిగిందని వాళ్ళు నివేదిక ఇవ్వడం కూడా జరిగింది. అయినా కూడా స్పెషల్ కలెక్టర్ గారికి ఈ యొక్క సమాచారాన్ని అందిస్తే కూడా ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితి. ఈ రోజు కూడా లాస్ట్కు చివరికి ప్రజావానికి వెళ్ళాను, కలెక్టర్ గారికి ఈ యొక్క సమాచారం అందజేద్దామని చెప్పేసి కూడా. నా దురదృష్టవశాత్తు ఈరోజు కలెక్టర్ గారు లేరు ప్రజావాణిలో. దయచేసి ఈ యొక్క వీడియోను కలెక్టర్ గారికి చేరుస్తారని మీడియా మిత్రులను కోరుకుంటూ మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. 116 సర్వే నెంబర్ బిలో 100 తప్పులు చేసిర్రు, మిస్టేక్ చేసిన 100 పేజీలు నా దగ్గర ఉన్నాయి. మేము తప్పు చేసిన ఏంటంటే గవర్నమెంట్ సహకరించి సంతకం పెట్టడం ఒకటే. 2 డేస్ కింద నవపేట ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాను. సార్ రీసర్వే చేయండి అని చెప్పేసి మా పొలం సర్వే నెంబర్ మొత్తం కొంచెం అవకతవకలు జరిగాయని చెప్తే, సార్ ఉంటే మాకు ఛాలెంజ్ కట్టిరా అంటే నేను రీసర్వే చేసి సర్వే నెంబర్ ఆన్లైన్లో చూపితే మేము మీ దగ్గర ఎందుకు వస్తామండి, ఆన్లైన్లో చేసుకొని మీకు రిసిప్ట్ ఇస్తాం. ఆన్లైన్లోకి నుంచి మొత్తం టోటల్గా పథకం ప్రకారం మా మీద కక్షపూర్వకంగా ఎవరు చేసారో మేము వాళ్ళ పేర్లు చెప్పే అవసరం లేదు మాకు. దయచేసి ఈ యొక్క ప్రాబ్లం నుంచి మమ్మల్ని గట్టెక్కిస్తారని మేము మీడియా మిత్రులను కోరుకుంటున్నాము. అనేది ఈ యొక్క ప్రాబ్లం మేము కలెక్టరేట్ చుట్టూ తిరిగి కూడా మాకు యాస్టకు వచ్చింది. ఒకటే నిర్ణయం తీసుకున్నాను నేను, మా కుటుంబం మొత్తం చనిపోయినాక వచ్చే ఆశ మాకు ఎందుకండి, బతుకున్నప్పుడు రండి. రేపు మంగళవారం 11-12 గంటల వరకు మేము సూసైడ్ చేసుకుంటున్నాము. కనీసం మేము చనిపోయినాక మా శవాల కన్నా సర్వే చేసి మా ఆత్మ శాంతి చేస్తారని చెప్పేసి మేము కలెక్టర్ గారికి కోరుకుంటున్నాను మీ మీడియా మిత్రుల ద్వారా. జై హింద్, జై తెలంగాణ.